మురారి సార్. మురారిలో హైపర్ అంటే అక్కడ ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు, తండ్రి, వదినలు, ముగ్గురు వదినలు, వీళ్ళందరిలోనూ ఉన్న ఒక చిన్నపిల్లడు అతను. ఓకే. అతన్ని చాలా వీళ్ళ తాతగారి పేరని అందరూ కూడా అండి 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 అంటుంటారు. ఇప్పుడు నువ్వు అన్నదాని ప్రకారం ఎక్కడైనా అండి అంటారా కొడుకుని మనవాడిని అనరు. మరి అది ఓవరాక్షన్ అది ఎందుకు అడగలేదు నువ్వు అంటే నీకు నచ్చింది అది, అదే చెప్తున్నాను, నీకు నచ్చింది అది. సో దాని మీద అందరూ పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న ఒక పిల్లోడు ఎంత ఏజ్ వచ్చినా సరే ఆ చిన్న పిల్లోడి ఒక స్వచ్ఛత మనస్తత్వం పోదు, బిహేవియర్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అదిగాక మహేష్ బాబు లాంటి ఒక మురారి లాంటి క్యారెక్టర్, శ్రీకృష్ణుడు లాంటి ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి బ్యారియర్స్ లేవు, అందరూ మనోళ్ళు అనుకుంటారు. అందుకని ఫైనల్లో క్లైమాక్స్లో విలన్ మా అమ్మాయిని చేస్తుంటే అక్కడ చూసి కోపం వచ్చి మళ్ళీ వెంటనే నవ్వుతాడు. ఎందుకంటే ఆడు కజినాడు, ఆడు పొడి చేసిన తర్వాత ఆడు పొడి చేస్తే కూడా ఎంత పని చేసేవారు ఆ బుల్లిగా అంటాడు. సో అలాంటి క్యారెక్టర్ అది. అందుకని ఆ బ్యారియర్స్ లేని ఒక మెంటాలిటీ, ఆ బ్యారియర్స్ లేని ఒక బిహేవియరు. ఆ పాత్ర అంత డామినేటివ్గా వచ్చింది, పర్ఫెక్ట్ డామినేటివ్గా. సినిమాలో 90% ఆ పాత్ర డామినేటివ్ ఎక్కువ ఉంటుంది. శాపం అనేది ఉంది కదా, అమ్మవారి విజువల్ ఎఫెక్ట్స్ అలా రావడం అదంతా ఉంది కదా, అది థ్రిల్లర్ లిటరల్లీ. ఇది సూపర్ డ్రామా. 16,000 మంది గోపిల మధ్యలో ఒక కృష్ణుడు టైప్లో ఒక సూపర్ డ్రామా. ఇటు శాపం రెండింటిని లింక్ అయినా కానీ ఈ శాపాన్ని తగ్గిస్తూ అది ఎక్కువ డామినేటివ్గా ఉంది. క్వాలిటీ కంట్రోల్ ఏంటో రెండు మ్యాచ్ చేయవు కదా అని క్వశ్చన్ మార్క్ నీకు రాలేదా? రాలేదా? అది అలాగే ఉండాలి. ఓకే, అదే అందుకని అది అలాగే ఉండాలి. ఈవెన్ కన్నడ రీమేక్ లో ఉంటుంది, ఇంకొక 50-60 ఏళ్ళు కూడా ఉంటుంది ఆ సినిమా. ఈవెన్ కన్నడ రీమేక్ లో కూడా కన్నడ రీమేక్ చేశారు. కన్నడ మురారి గౌరీ మంజుల్ హీరోయిన్, అది మార్చలేదు అది. ఎస్, బట్ ఆ హీరోయిన్ ఏంటంటే థ్రిల్లర్ ఇష్టపడే నేను ఇది ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అని నేను ఆశపడ్డాను. అలాగే రకరకాల అందరికి రకరకాల ఐడియాలు ఉంటాయి. అమ్మవారి శాపం, ఇంకా కోడి రామకృష్ణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారి స్థాయిలో విఎఫ్ఎక్స్ అంటే జనరల్గా అది పెట్టే చాలా లెవెల్కి వెళ్ళిపోద్ది గుట్ట. బట్ యూ హ్యాడ్ మేనేజ్, ఏది ఎంత ఉండాలో అంత పజిల్లా అమర్చారు. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారిది, వాడు ఒక అమాయకమైన భక్తుడు. ఎంతమంది చూడలేదు ఇప్పుడు పొర్లు దండలు పెట్టి ఏదైనా టెంపుల్స్కి వెళ్ళు, పొర్లు దండలు పెట్టేసుకుని గుళ్ళు గుట్టించేసుకుని, లేకపోతే కాలినడకన బెంగళూరు కర్ణాటక నుంచి కాలినడకన శ్రీశైలం వస్తారు. ఏం భక్తి అది అనుకుంటున్నావు నువ్వు? ఆడి ఇంటెన్సిటీ అలా ఉంటుంది, ఆడి ఇంటెన్సిటీ అలా ఉంటుంది, అంత నమ్ముతాడు. సో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ నౌకరాజు ఆయన సముద్రంలో అలా అంటే ఒక అమాయకమైన క్యారెక్టర్. సో అందుకనే స్వచ్ఛత వల్ల అందరూ మనవాళ్ళు, అందరూ మంచి వాళ్ళు అనుకుంటారు, దండం పెడతాం. సో అందులోంచి వచ్చింది అది. అది నువ్వు ఏదైనా అనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు, నేను ఏమనుకోను సార్. ఏదో అన్నావు సటిల్ అని కూడా కాదు, అది హైపర్ గానే ఉండొచ్చు. వైల్డ్ యాక్షన్ ఓవర్ యాక్షన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అది ఎవరు డిసైడ్ చేస్తాడు? వైల్డ్ యాక్షన్ అనేదానికి ఓవర్ యాక్షన్ అనేదానికి డెఫినేషన్ ఎవరు చెప్తాడా? అంటే చూసి ప్రేక్షకుడు కొంచెం ఎక్కువ చేసేదే అని ఒక్క క్వశ్చన్ మార్క్ వచ్చినా కానీ. అవును, ఇప్పుడు 400 మందిలో ఒకడు క్వశ్చన్ వేస్తే ఇప్పుడు వాడిది మెజారిటీ అవుతుందా? 399 మంది పరిస్థితి ఏంటి? నచ్చివాడు ఒకడు ఉంటాడు సార్, ఉంటాడు డెఫినెట్. చాలా మంది ఉన్నారు, అందుకే సినిమా ఆడింది కదా. అంటే ఫస్ట్ ప్రేక్షకుడు మీరైతే ఈ సినిమాకి మీకు అనిపించలేదా? ఒక్కడు మీరైతే ఏంటి? కాదు, నాకు అనిపించలేదు. నేనే కదా డిజైన్ చేసింది, ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండాలిరా అలాంటి వాళ్ళు నేను చూసా చాలా మందిని. ఓకే ఓకే ఓకే. సో ఉంటారని అనుకున్నాను. దేర్ ఆర్ సో మెనీ. మీరు చూడకపోతే నేనేం చేయడానికి? అది అడుగుదాం కాదు 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 అది కదలే, మీ సాడీజులు వేరే. నేను చెప్పి కదా ఇందాక. 4వ క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే 4 పాయింట్లు యాక్చువల్లీ అందులో ప్రకాష్ రాజ్ పాత్ర, తల్లి పాత్ర, మురారి, అంటే 4 అయిపోయినాయి. సో ఇది దానికి ప్లస్ ఒక్కొక్క భాషకి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది, ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. దాన్ని మామూలుగా ఇలా మాడుకుంటారు, అలా మాడేవాళ్ళు కూడా ఉంటారు, నాన్న వాళ్ళు ఉంటారు. సో ఇలాగే ఉండాలి, అలా ఉండకూడదు అని కాదు. రకరకాల ఆ క్యారెక్టర్, ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ సీన్ని బట్టి, ఆ సినిమాని బట్టి, అది తీస్తున్న ఏరియాని బట్టి
అక్కడ ఎమోషన్ బట్టి బిహేవియర్ ఉంటుంది.